ప్రైజ్ ద లార్డ్. అందరు బాగున్నారు కదా. ఈరోజు నవంబర్ 21వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం 3:30కి 2025వ సంవత్సరం. ఈరోజు మీకు దేవుని వాగ్దానం అందించాలి కాబట్టి ఒక చిన్న వీడియో చేసి ముగిచ్చేస్తాను. ఇర్మియా 33వ అధ్యాయం 3వ వచనం. జెర్మియా చాప్టర్ 33 థర్డ్ వర్డ్. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. ఆయన అంటున్నాడు, నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, అంటే నీకు జవాబిస్తాను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. దేవుడు మా ఈ వాగ్దానాన్ని మీ విషయంలో నెరవేర్చునుగాక. నాకు చాలామంది వాట్సాప్లు వాయిస్ మెసేజ్లు పంపుతున్నారండి, సేవకులే. ఏమంటే ఆకలితో ఉన్నోడికి పంపాలి కానీ నాకు ఎందుకు చెప్పండి, మీరే చెప్పండి. నా వయసు ఎంత, నేనెంత, ఒంటరిగాడిని. నేను ప్రార్థనే చేసుకోవాలా? రాత్రి తెల్లారులు ప్రార్థన చేసుకుంటాను, నీళ్లు తెచ్చుకోవాలి, స్నానం చేయాలి, భోజనానికి వెళ్ళాలి, ఇన్ని చేసుకోవాలి. ఈ దాదాపు 90-100 వాట్సాప్లు కానీ లేకపోతే ఇదేంటి వాయిస్ మెసేజ్లు కానీ ఒక్కొక్కటి చూసుకుంటూ డిలీట్ చేసుకోవటానికి ఆకలితో ఉన్నోళ్ళకి పెట్టాలండి, వాళ్ళకి పంపాలి వాట్సాప్లు. అరే ఒక్కొక్కరు కొంతమంది అయితే ఇంగ్లీష్లో, ఆ తర్వాత తెలుగులో ఇలా పంపుతున్నారు. నాకు ఎవరు పంపమాకండి, దైవ సేవకులారా, మీకు హెచ్చరిక. నాకు పంపమాకండి, నన్ను బాధ పెట్టమాకండి, నన్ను ఉసురు పెట్టమాకండి. నాకు టైం చాలదు. నేను ఎప్పుడు భోజనం చేయాలి, ఎప్పుడు స్నానం చేయాలి, ఎప్పుడు ప్రార్థన చేయాలి. ఒంటరివాడిని అంటుంటే వినిపించుకోరంటే దయచేసి ఇవాటి నుండి ఈ అదేంటి సర్వెంట్ ఆఫ్ గాడ్, ఇంకొకటి ఏదో ఉంది ఆంధ్ర, తెలంగాణ, ఇలాగా కొన్ని దాదాపు 90 మెసేజ్లు కానీ అదే వాయిస్ మెసేజ్లు కానీ వాట్సాప్లు కానీ పంపుతున్నారు. ప్లీజ్ కైండ్లీ పంపమాకండి. నన్ను ఇబ్బంది పెడితే నా ఉసురు మీకు గ్యారంటీగా తగులుద్ది. నేనేదో ప్రార్థనలు చేసుకునేవాడిని. ఎందుకయ్యా ఇలాగ ఇబ్బంది పెడతారు? ఆ కాటూరి ప్రభుదాసుని బట్టి నేను ఆంధ్ర, తెలంగాణ ఇది ఆ గ్రూపు నేను అసలు చూడడం మానేశాను. ఈరోజు ఆ సుజాత ఏమో వాళ్ళ ఊరు నుండి, వాళ్ళ అమ్మ ఫోన్ నుండి, దేవనమ్మ ఫోన్ నుండి నాతో మాట్లాడింది. ఏమంటే రేపు మీటింగ్లు ఏదైనా ఉంటే చెప్పండి. నేను చెప్పడం ఏంటి? అసలు ఆమె నా ఇరుగా పొరుగా, నా చుట్టమా ఏంటి? ఆమె నాకు తలనొప్పి అయిపోయింది. రేపు బయలుదేరి వాళ్ళ ఊరు చేవూరు నుండి బయలుదేరి వస్తుందంట నన్ను ఉద్ధరించడానిక. ఆమె ముఖం చూసి 2 నెలల్లో అవుతుంది. చాలా కనబడని, చెప్పుకోలేని బాధలు, ఇబ్బందులు నాకు ఉన్నాయండి. ఎందుకంటే 80లో పడ్డవాడు ఎంతసేపు ఎదురు చూడాలి దేవుని పిలుపు కోసం. ఇది ఎక్కడ చూద్దాం అండి బాబు. మీకు ముఖ్యంగా ఈ సేవకులు తినేస్తున్నారు నన్ను. తెలుగులో అంతటితో ఇదే మాట మళ్ళీ ఇంగ్లీష్లో పంపిస్తున్నారు. చాలా బాధ పెడుతున్నారండి. దయచేసి పంపొద్దనేసి మరొక్కసారి యేసు నామములో మిమ్మల్ని వినయంతో విజ్ఞప్తి చేస్తున్నాను. నా అప్లికేషన్ మీరు అర్థం చేసుకోండి. ఎంతోమంది ప్రార్థన చేయమని నాకు ఫోన్ల ద్వారా ఇతరత్ర చెప్తుంటారు. వాళ్ళ గురించి ఎప్పుడు నేను ప్రార్థన చేయాలి. అదేవిధంగా వాట్సాప్లో సెంట్ యువర్ ఫోటో అంటున్నారు. నాకు దీని ప్రొసీజరు, దీని నడిపింపు తెలియదు. ఏది మన సెల్ ఫోన్లోది. కొంతమంది ఏమో మీ వివరాలు పంపండి, మీ ఫోటో పంపండి అని ఫేస్బుక్లో పంపుతున్నారు. నాకు అది ఆపరేట్ చేయడం రాదు. అదే ప్రొసీజర్ ఏదో అంటారుగా, ప్రాసెస్ ఏదో, అది నాకు తెలియదండి. అందుకనే ఫోటో పంపడం ఎందుకు? మీ ఇందులో వీడియోల్లో చూస్తున్నారు కదా, ఫేస్బుక్లో చూస్తున్నారు, మై స్టేటస్లో చూస్తున్నారు. ఫోటో పంపడం ఎలాగో నాకు తెలియదండి. దయచేసి అర్థం చేసుకోండి. నాకు ఇక్కడ అసిస్టెంట్లు ఎవరు లేరు. అందుకని నేను ఎంతసేపు ప్రార్థన. నా ధ్యాస అంతా యేసు యేసు యేసు. నా ఆస్తి యేసు, నా ఆరోగ్యం యేసు, నా ఆహారం యేసు. అందుకని మీరు దయచేసి అన్యదా భావించకుండా నాకు ఫోటోలు పంపండి అది ఇదని
సెంట్ మెసేజ్ ఆన్సర్ కూడా చెప్పమంటున్నారు ఫేస్బుక్లో. నాకు అవి తెలియదండి, ప్లీజ్ అర్థం చేసుకోండి పెద్దవాడిని. అదేవిధంగా మా విజయవాడ ఇంకా ఇతర ప్రాంతాల నుండి దైవ సేవకులు మాత్రం నాకు వాట్సాప్లు కానీ, అది ఏంటది వాయిస్ మెసేజ్లు కానీ పంపకండి. అవన్నీ నేను చూస్తూ కూర్చోలేను, చూడడం కూడా ఇష్టం లేదు. ఎప్పుడైనా అత్యవసరంగా ఏదైనా సేవకుల సదస్సు ఉంటే, పాస్టర్స్ కాన్ఫరెన్స్ ఉంటే ఒకటే అరా పంపండి. కానీ ఇవాళ అది నీ విషయంలో దేవుని వాగ్దానం, ఇదిగో ఇవాళ ఇలా అన్నాడు, ఇలా ఇది 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 అని ఓ కోకొల్లలుగా పంపిస్తున్నారు. చాలా మనోవేదనకు గురవుతున్నా, పంపకండి. అది ఎవరికే అన్యుల కోసం, ప్రభువా ఈ వాగ్దానం వాళ్ళకి ఇస్తున్నా, వాళ్ళతో నువ్వు మాట్లాడు అని ప్రార్థన చేసుకొని అలాంటి వాళ్ళకి పంచాలి. నాకెందుకండి, కడుపు నిండినోడిని, నా కడుపు నిండా మైండ్ నిండా దేవుడే ఉన్నాడు. అలాంటప్పుడు ఇంకా నాకు పంపడం ఏంటి పిచ్చోళ్ళు. మన వినికిడిలో దేవుడి కొన్ని మాటలు దీవించునుగాక. మీ అందరి కోసం ప్రార్థన చేస్తున్నాను, జ్ఞాపకం చేసుకోండి. జయ ఆ యువతికి ఇంటి పేర్లు ఎక్కడ జయ అంటే ఎవరు అని అడగమాకండి. ఆ జయ అనే యువతికి మంచి ఆరోగ్యం ఇవ్వాలని, బంధకాలు కట్ల నుండి, అనారోగ్యం నుండి యేసునామంలో ఆమెకు విడుదల ఇవ్వాలని నేను ప్రార్థన చేస్తున్నా. మీకు గుర్తుంటే మీరు కూడా ప్రార్థన చేయండి. కోట వెంకటేశ్వర్లు గారు, షైని, మైపూడి కృప, ఇంకా కవిత మంజూష, తర్వాత శైలజారాణి, వీళ్ళందరి కోసం ప్రార్థన చేస్తున్నా. వాళ్ళు దేవుడి నుండి ఏం కోరుతున్నారు. నిన్న ఆమె పేరు వెంకట దుర్గ అంట.